మంచి పర్సన్స్ ఉన్నారు, గొప్ప గొప్ప పర్సన్స్ ఉన్నారు. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నిఖిల్ గారు అయితేనేముంది, అదేవిధంగా శ్రవణ్ గారు అయితేనేముంది, మన సుప్రీంకోర్టు శ్రవణ్ గారు మీ గురించి విన్నాను, సార్ చెప్పారు నాకు. శ్రవణ్ గారు, అదేవిధంగా ఇక్కడ చాలామంది ఉన్నారు, మన డబ్ల్యూఓ నిఖిల్ గారు, రాజేష్ గారు, అదేవిధంగా మన రిచ్ మ్యాక్స్ ఇండియా, అదేవిధంగా విక్రమ్ అన్న, అదేవిధంగా ఇక్కడ మన సైమా, అంటే ఇండియాలో బిగ్గెస్ట్ స్టూడియోకి అధినేత అయింది కూడా ఆయన చాలా చిన్న వ్యక్తులాగా కూర్చున్నారు. తెలంగాణ స్టేట్ బిల్డర్స్ అసోసియేషన్ చైర్మన్ గారు, నిజంగా చెప్పాలంటే అనుకోని అతిథి. వాస్తవంగా సార్ వచ్చిన ఎజెండా వేరు, సార్ ఇక్కడ కూర్చోబెట్టిన విధానం వేరు. కాబట్టి సార్ మీ బిల్డర్స్ అందరికి కూడా మన ట్యాక్స్ ఫైలింగ్ అంటే వెన్నుదన్నుగా ఉంటుంది. మీ అసోసియేషన్కి తప్పకుండా ప్రత్యేకంగా మీటింగ్ పెట్టి మా సేవలు అందిస్తాం. వన్స్ అగైన్ మిత్రులారా, ఆయనతో కలిసి నడిచిన ఆయన కుటుంబ సభ్యులు, ముఖ్యంగా నేను మీ నుంచి ఎన్నో నేర్చుకోవాలి. నాకు కూడా సోమరితనం, లేజినెస్ ఉంది. అదేవిధంగా మా గురువు గారు మాస్టర్ హీరా గారు ఉన్నారు. తప్పకుండా ట్యాక్స్ ఫైలింగ్ ఇండియా ఫ్యూచర్లో ట్యాక్స్ ఫైలింగ్ వరల్డ్గా అది రూపాంతరం చెందుతుంది. అందుకు మరి మీరు అందరూ సపోర్ట్ చేస్తారా? థ్యాంక్ యూ. మనందరినీ కూడా వాళ్ళ కెమెరాలో బంధిస్తున్న అన్నలకి తమ్ముళ్ళకి కూడా నేను శిరస వంచి మీకు థ్యాంక్స్ చెప్తా ఉన్నాను. ఎందుకంటే ఈ ప్రోగ్రామ్ అంతా రేపు మళ్ళీ ఇంత అందంగా చూసుకోవాలంటే మీ అందరి శ్రమ కూడా ఉంది. కాబట్టి ఇప్పుడు మన కంపెనీ ఫౌండర్, CEO గారు మన కంపెనీ ఎందుకోసం ట్యాక్స్ ఫైలింగ్ ఇండియా పేరు ఎలా పుట్టిందో ఆయన క్లుప్తంగా మాట్లాడతారు. తర్వాత చీఫ్ గెస్ట్ గారు స్టేజ్ మీదనే మాట్లాడతారు. ఎందుకంటే మనకు అక్కడ హాఫ్ అన్ అవర్ స్టేజ్, మెయిన్ స్టేజ్ మీద కూడా మన ట్యాక్స్ ఫైలింగ్ ఇండియా విజయ ప్రస్థానాన్ని చూసుకోవాలి. కాబట్టి శ్రీనివాస గారు ప్లీజ్ మీ విలువైనటువంటి వర్డ్స్ని మా అందరికీ అందజేయండి.